క్రియ అంటే క్రియ, దీన్ని ఆంగ్లంలో వెర్బ్ అని అంటారు. వెర్బ్ ఇది చాలా 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 ముఖ్యమైనటువంటిది. పనిని తెలియజేయునది, అంటే భాషలో అనేకమైనటువంటి పదాలు ఉంటాయి. ఆ భాషలో భాగంగా పనిని తెలియజేసేటువంటి పదాలు ఉంటాయి చూసిరా. ఆ పనిని తెలియజేసేటువంటి పదాలను ఏమంటారు అని అంటే క్రియలు అని అంటారు. క్రియాధాతు క్రియాధాతు అని అంటే ధాతు యొక్క మూల రూపాన్ని క్రియ అని అంటారు. అంటే క్రియ యొక్క మూల రూపాన్ని క్రియ యొక్క మూల రూపాన్ని ధాతువు. క్రియ యొక్క మూల రూపాన్ని ఏమంటామనంటే ధాతువు అని అంటాం. ఇప్పుడు ఏదైనా ఒక ఖనిజం ఉంది, ఒక ఖనిజానికి ఒక ముడి ఖనిజం అనేది ఉంటుంది కదా. అల్యూమినియం అని ఉంది. అల్యూమినియం ఈ అల్యూమినియం అనేటువంటి ఖనిజానికి ముడి ఖనిజము బాక్సైట్. అంటే బాక్సైట్ నుంచి అల్యూమినియాన్ని తీస్తారు. బాక్సైట్ నుంచి అల్యూమినియాన్ని తీస్తారు. అంటే ఈ బాక్సైట్ అనేటువంటిది ముడి ఖనిజం, అల్యూమినియం అనేది దాని నుంచి వచ్చినటువంటిది. అదే ఏదైనా ఒక క్రియాపదం తీసుకున్నట్లయితే ఆ క్రియాపదానికి ఒక మూల రూపం ఉంటుంది. ఆ మూల రూపాన్ని ఏమంటారంటే ధాతువు అని అంటారు. ధాతువు. ఇప్పుడు నేను ఒక పదం చెప్తాను. వెళ్ళుచున్నాడు, వెళ్ళాడు, వెళ్ళగలడు, వెళ్తాడు, వెళ్ళను, వెళ్ళగలడు, ఇట్లాంటి పదాలు ఇవన్నీ క్రియాపదాలు. ఈ క్రియాపదాలన్నిటికీ ఒక మూల రూపం ఉంటుంది. వెళ్ళుచున్నాడు, వెళ్ళాడు, వెళ్ళగలడు, వెళ్తాడు, వెళ్ళడు, ఈ అన్నిటికీ ఒక మూల రూపం ఉంటుంది. అదే వెళ్ళి, వెళ్ళు, ఏదో ఒక పదం. ఈ క్రియాపదాలకన్నిటికీ ఈ మూల రూపం ఉంది చూసిరా. ఈ వెళ్ళు అనేటువంటి దాన్ని ఏమంటారు అని అంటే ధాతువు అని అంటాం. ధాతువు. వెళ్ళు అనే దాన్ని ఏమంటారు అని అంటే ధాతువు అని అంటారు. అర్థమైందా? ఇక్కడ క్రియాపదాలు చాలా ఉన్నాయి. ఈ క్రియాపదాలన్నింటికి ఈ క్రియల యొక్క మూల రూపాన్ని ఏమంటారు అని అంటే ధాతువు అని అంటారు. ఓకే, ముఖ్యంగా ఇక్కడ ధాతువు గురించి మనము తెలుసుకోవాలి. క్రియాపదాలు పనిని తెలియజేసేటువంటి ఏ పదమైనా కానీ ఏమవుతుంది అంటే క్రియనే అవుతుంది. ఏ పదమైనా కానీ క్రియనే అవుతుంది. వెళ్ళు, తిను, చూచు, చదువు, రాయు, విను, చెప్పు, బోధించు, ఎగురు, ఇట్లాంటి పదాలన్నీ ఏమవుతాయని అంటే క్రియలే అవుతాయి. ఉదాహరణ, రాణి పాఠం చెప్పుచున్నది. అయ్యో, రాణి పాఠం చెప్తున్నది. మరి ఈ రాణి పాఠం చెప్పుచున్నది అనేటువంటి క్రియలో, ఈ వాక్యంలో చెప్పుచున్నది అనేది క్రియ, పాఠము అనేది కర్మ, రాణి అనేది కర్త. పాఠము అనేది కర్మ, చెప్పుచున్నది అనేది క్రియ. ఇప్పుడు వాక్యం యొక్క రూపాన్ని చూసినట్లయితే కర్త, కర్మ, క్రియ. ఇది మనకు ఇంగ్లీష్లో చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్.
దిస్ ఈజ్ అ సెంటెన్స్ ఫామ్ ఇన్ ఇంగ్లీష్. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఇంగ్లీష్లో సెంటెన్స్ యొక్క ఫామ్. దిస్ ఈజ్ ద సింటాక్స్. మరి తెలుగులో కర్త కర్మ క్రియ. కర్త ముందు ఉంటుంది, తర్వాత కర్మ ఉంటుంది, తర్వాత క్రియ ఉంటుంది. ఈ కర్త కర్మ క్రియలతో కూడుకున్నటువంటిదే వాక్యం. కాబట్టి ఈ వాక్యంలో క్రియ ఎప్పుడైనా చివరిలోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లోనే మాత్రం క్రియ మధ్యలో ఉంటుంది. ఐఎమ్ డూయింగ్ జాబ్ అంట, ఐఎమ్ టీచింగ్ తెలుగు అంటే ఐఎమ్ తెలుగు టీచింగ్ అనొద్దు, ఐఎమ్ టీచింగ్ తెలుగు అంటే వెర్బు మధ్యలో రావాలి. ఇక్కడ తెలుగులో మాత్రం క్రియ చివరిలో రావాలి. అర్థమవుతుందా? అంటే కర్త ముందు అంటే సబ్జెక్ట్, తర్వాత ఆబ్జెక్ట్, తర్వాత వెర్బ్. అంటే ఈ క్రియ అనేది వాక్యం యొక్క చివరిలో రావాలి. ఓకేనా? ఈ క్రియ గురించి చాలా చాలా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనం ఇప్పుడు నేర్చుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. మరి ఇలాంటి క్రియలు భాషలో అత్యంత ప్రాధాన్యతను వహించేటువంటి ఈ క్రియలు 2 రకాలు, క్రియా రకాలు. ఒకటి సమాపక క్రియ, 2 అసమాపక క్రియ. సమాపక క్రియ, అసమాపక క్రియ. మరి సమాపక క్రియ అంటే ఏంది, అసమాపక క్రియ అంటే ఏందో చూడాలి. ఒకటి సమాపక క్రియ. జాగ్రత్తగా గమనించాలి. సమాపక క్రియ అంటే వాక్యాన్ని పూర్తి చేసేది సమాపక క్రియ. వాక్యాన్ని పూర్తి చేసేది సమాపక క్రియ. వాక్యాన్ని అర్థవంతంగా పూర్తి చేసేది సమాపక క్రియ. అంటే సమాప్తం అని అంటాము. సమాప్తం అనంటే పూర్తి అయింది, వాక్యము పూర్తి అయినది అని తెలిపేది. వాక్యము పూర్తి చేసేది, వాక్యము పూర్తి అయినది అని తెలిపేది. పూర్తి అయినది అని తెలిపేది, వాక్యము పూర్తి అయినది అని తెలిపేది ఏంటి? సమాపక క్రియనే. వాక్యాన్ని పూర్తి చేసేది, వాక్యము పూర్తి అయినది అని తెలిపేది సమాపక క్రియనే. రైట్. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. రాముడు ఉదాహరణ. రాముడు బడికి పాఠశాలకు అందాం. రాముడు పాఠశాలకు వెళ్ళాడు. రాముడు పాఠశాలకు వెళ్ళాడు అంటే వాక్యం పూర్తయింది కదా. ఇంకొక పాయింట్, సమాపక క్రియ తర్వాత తప్పనిసరిగా ఫుల్ స్టాప్ ఉండాలి. ఈ ఫుల్ స్టాప్ని తెలుగులో ఏమంటారు అని అంటే బిందువు అని అంటారు. బిందువు. ఫుల్ స్టాప్ను తెలుగులో ఏమంటారు అని అంటే బిందువు. రాముడు పాఠశాలకు వెళ్ళాడు. రాముడు పాఠశాలకు వెళ్ళాడు. ఇంకొకటి, సోము మిఠాయిలు తినుచున్నాడు. వాక్యం పూర్తయింది. ఈ వాక్యము సమాపక క్రియ తర్వాత తప్పనిసరిగా బిందువు అనేటువంటిది వస్తుంది. వాక్యము పూర్తి అయినది అని తెలుపుటకు వాడేటువంటి క్రియ సమాపక క్రియ. వాక్యాన్ని పూర్తి చేసేది సమాపక క్రియ. వాక్యాన్ని అర్థవంతంగా ముగిసేటట్లు చేసేటువంటి క్రియ సమాపక క్రియ. సమాపక క్రియ వచ్చింది అని అంటే వాక్యము పూర్తి అయింది అంతే. సమాపక క్రియ వచ్చింది అని అంటే వాక్యము పూర్తి అయిందని లెక్క. ఓకేనా? రాజు స్వయంవరములో ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. రాజు స్వయంవరములో తన బాహుబలాన్ని బుద్ధిబలాన్ని ప్రదర్శించి విజేత అయి రాణిని వివాహమాడాడు. ఈ వాక్యములో సమాపక క్రియ ఎక్కడుందో మీరు చెప్పాలి.
ఒక 2 సెకండ్లు టైం తీసుకొని రాజు స్వయంవరంలో తన బాహుబలాన్ని బుద్ధిబలాన్ని ప్రదర్శించి విజేత అయి రాణిని వివాహమాడాడు. ఇందులో సమాపక క్రియ, అసలు క్రియలు ఏంటివి, అసలు క్రియలు ఎక్కడ ఉన్నాయి అని చూసినట్లయితే బాహుబలాన్ని బలాన్ని ప్రదర్శించి, ఈ బాహుబలాన్ని అనేటువంటిది బలం, క్రియ కాదు, ఇది క్రియ కాదు. ప్రదర్శించి విజేత అయి రాణిని వివాహమాడాడు. ఇది కూడా ఒక పని. ఇందులో మరి ప్రదర్శించి అనేది పదం ఉన్నది, కానీ తర్వాత ఈ వాక్యం పూర్తి కాలేదు, కాబట్టి ఇది సమాపక క్రియ కాదు. విజేత అయి రాణిని వివాహమాడాడు, ఇది పూర్తి అయింది, వాక్యం పూర్తయింది. ఈ వివాహమాడాడు అనేటువంటి ఏమవుతుంది అంటే సమాపక క్రియ అవుతుంది. వాక్యాన్ని పూర్తి చేసేది, వాక్యము పూర్తి అయినదని తెలుపుటకు ఉపయోగించేటువంటి క్రియ సమాపక క్రియ. ఓకేనా? రైట్. తర్వాత అసమాపక క్రియ. అసమాపక క్రియ, రైట్. ఈ అసమాపక క్రియలో భాగంగా జాగ్రత్తగా గమనించాలి. అసమాపక క్రియలో భాగంగా రాజు స్వయంవరంలో తన బాహుబలాన్ని బుద్ధిబలాన్ని ప్రదర్శించి అని అన్నాడు. ఉదాహరణ తర్వాత నేను నిర్వచనం చెప్తాను. ఇందులో బాహుబలాన్ని బుద్ధిబలాన్ని ప్రదర్శించి అని అన్నాడు. వాక్యం పూర్తయిందా? కాలేదు. మరి చివర్లో ప్రదర్శించి అనేటువంటి పదం ఉన్నది. మరి వాక్యం పూర్తి కాలేదు, చివర్లో ప్రదర్శించి అనేటువంటి క్రియాపదం ఉన్నది. మొదట్లో పదం అన్నాను, ఇప్పుడు క్రియాపదం అంటున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ క్రియాపదం ఉన్నది, కానీ వాక్యం పూర్తి కాలేదు, వాక్యం అసంపూర్ణంగా ఉన్నది. కాబట్టి వాక్యాన్ని పూర్తి చేయనిది, వాక్యాన్ని పూర్తి చేయనిది, వాక్యాన్ని పూర్తి చేయనిది అసమాపక క్రియ. వాక్యాన్ని పూర్తి చేయనిది అసమాపక క్రియ. వాక్యము అసంపూర్తిగా ఉన్నది అని తెలిపేటువంటి క్రియ అసమాపక క్రియ. ఈ అసమాపక క్రియ తర్వాత తప్పనిసరిగా వాక్యాంశ బిందువు అనేది ఉంటుంది. వాక్యాంశ బిందువు అనేది ఉంటుంది. వాక్యాంశ బిందువు అనేది ఉంటుంది. రాజు స్వయంవరంలో తన బాహుబలాన్ని బుద్ధిబలాన్ని ప్రదర్శించి కామా డాష్ 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 అన్నాము. అంటే తర్వాత ఏముందో తెలియదు. ఇంతకుముందు చెప్పాం కదా, విజేత అయి రాణిని వివాహం ఆడాడు. అంటే ఇక్కడ అసమాపక క్రియ ఉన్నది అని అంటే అక్కడ వాక్యము పూర్తి కాలేదు అని మనము గమనించాలి. ఓకే, ఇప్పుడు రకాలు అంటే సమాపక క్రియ రకాలు. ఇక్కడ ఆ రెండు గురించి వివరించాను. ఇప్పుడు మళ్ళీ సమాపక క్రియ యొక్క రకాల గురించి చెప్తున్నాను. ఓకే, వర్తమాన కాల క్రియ. వర్తమాన కాల క్రియ అంటే వర్తమాన కాలానికి సంబంధించినటువంటి సమాపక క్రియలు. వర్తమాన కాలానికి సంబంధించినటువంటి సమాపక క్రియలు అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనిని తెలిపేటువంటి క్రియలు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనిని తెలిపేటువంటి క్రియలు ఏమవుతాయి? సమాపక క్రియలు. వెళ్తున్నాడు, చదువుతున్నాడు, ప్రజెంట్ పని అవుతుంది. చెబుతున్నాడు, లేకపోతే చెబుతున్నది. తింటున్నాడు, వింటున్నారు, ఇలాంటివన్నీ వర్తమాన కాల సమాపక క్రియ. వర్తమాన కాల సమాపక క్రియ. తర్వాత భూతకాల క్రియ. భూతకాల క్రియ అంటే జరిగిపోయినటువంటి పనిని తెలిపేటువంటి క్రియ. జరిగిపోయినటువంటి పనిని తెలిపేటువంటి క్రియ భూతకాల క్రియ. అంటే ఆల్రెడీ అయిపోయినటువంటిది. చదివాను, చెప్పాను, తినేను, వినేను, వీటికే చెప్తున్నాను భూతకాలం.
అంటే ఆల్రెడీ అయిపోయినటువంటివి, జరిగిపోయినటువంటి, గతించినటువంటి పనులను తెలిపేటువంటి క్రియలను భూతకాల క్రియలు అంటారు. తర్వాత భవిష్యత్ కాల క్రియలు అంటే జరగబోయేటువంటి క్రియలు తెలిపేటువంటివి, మరి జరగబోయేటువంటి క్రియలు తెలిపేటువంటివి అని అంటే జరగబోయేటువంటి పనులు తెలిపేటువంటివి భవిష్యత్తు కాలంలో జరగబోయేటువంటివి. ఇప్పుడు చదివాను అనేటువంటి దానికి, చదువుతున్నాడు అనే దానికి మనము ఇక్కడ భవిష్యత్ కాల క్రియ ఏం చెప్పొచ్చానంటే చదవగలడు, చెప్పగలడు, తినగలడు, వినగలడు, ఇలా చెప్పొచ్చు భవిష్యత్ కాల క్రియ. తర్వాత తద్ధర్మార్థక క్రియ. తద్ధర్మార్థక క్రియ అంటే 3 కాలాలకు సంబంధించింది. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలకు సంబంధించింది తద్ధర్మార్థక క్రియ. ఏంటి ఈ తద్ధర్మార్థక క్రియ గురించి చూసినట్లయితే చదువుతాడు, చెబుతాడు, ఎప్పుడైనా చెప్పొచ్చు. తింటాడు, ఎప్పుడైనా తినొచ్చు. వింటాడు అంటే ఏంది సార్, ఇది ఒక అలవాటుగా. రాజు బిర్యానీ తింటాడు అంటే ఎప్పుడు బిర్యానీ తింటాడు కాబట్టి రాజు బిర్యానీ తింటాడని చెప్తున్నాము. అర్థమవుతుందా? నెక్స్ట్, రాముడు పుస్తకాలను బాగా చదువుతాడు అంటే ఒక 10 రోజుల క్రితం చూసినా కానీ చదువుతూనే ఉన్నాడు, నిన్న చూసినా కానీ చదువుతూనే ఉన్నాడు, ఇప్పుడు చూసినా చదువుతూనే ఉన్నాడు, రేపు చూసినా చదువుతాడు. కాబట్టి ఈ 3 కాలాలకు సంబంధించి ఒక అలవాటుగా మార్చుకొని ఆయన యొక్క క్రియను కొనసాగిస్తున్నాడు. కాబట్టి ఈ చదువుతాడు అనేటువంటిది తద్ధర్మార్థక క్రియ అని చెప్పొచ్చు. అంటే 3 కాలాలకు సంబంధించి భూతకాలము, భవిష్యత్తు కాలము, వర్తమాన కాలము. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలకు సంబంధించినటువంటి క్రియలను తద్ధర్మార్థక క్రియలు అని అంటారు. చదువుతాడు, చెబుతాడు, పాఠము చెబుతాడు. ఉపాధ్యాయుడు బాగా పాఠం చెప్తాడు. ఎట్లా చెప్తావు? ఇంతకుముందు బాగా చెప్పిండు కాబట్టి, ఇప్పుడు బాగా చెప్తున్నాడు కాబట్టి, రేపు కూడా బాగా చెప్తాడు కాబట్టి 3 కాలాలకు సంబంధించి అన్నమాట అంటాడు. మా స్నేహితుడు రాంబాబు బాగా తింటాడు అని అంటాం. ఎందుకు తింటాడని చెప్పినావు? అది ప్రతిసారి ఇక 3 కాలాలలో తింటూనే ఉంటాడు కాబట్టి తింటాడు అనేటువంటి దానికి మార్క్ ఇవ్వడం జరిగింది. అట్లాంటి క్రియలను ఏమంటారంటే తద్ధర్మార్థక క్రియలు అని అంటారు. ఓకేనా? ఇవి చాలా 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 ముఖ్యమైనటువంటివి. వర్తమాన కాలం అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులను తెలిపేటువంటి కాలము. భూతకాలం అంటే జరిగిపోయినటువంటివి. భవిష్యత్ కాలం అంటే జరిగేవి. తద్ధర్మకాలం అంటే 3 కాలాలకు సంబంధించినవి. రైట్, నెక్స్ట్ చూద్దాం. అంటే ఆశీర్వాదక క్రియ, సంప్రదాన క్రియ. ఇక్కడ నేను ఉదాహరణలు కూడా ఇస్తాను మీకు మళ్ళీ. ఆశీర్వాదక క్రియ, ఆశీస్సును తెలియజేసేటువంటి క్రియలు. దీర్ఘ సుమంగళీ భవ, ఆశీస్సు. సుపుత్ర ప్రాప్తిరస్తు, ఆశీస్సు. ఏం సార్, మేము ఉద్యోగానికి ప్రిపేర్ అవుతుంటే దీర్ఘ సుమంగళీ భవ, సుపుత్ర ప్రాప్తిరస్తు అంటున్నారు. ఉద్యోగ ప్రాప్తిరస్తు అనొచ్చు కదా. ఓకే, ఇప్పుడు నా క్లాసు వినేటువంటి నా ప్రియమైన విద్యార్థులందరికీ ఉద్యోగ ప్రాప్తిరస్తు. మనసులో కృతజ్ఞతాభావం చెప్పండి, కృతజ్ఞతలు చెప్పుకోండి. ఓకే, అంటే ఉద్యోగ ప్రాప్తిరస్తు అనేటి ఆశీస్సును తెలియజేసేటువంటి క్రియ. దీర్ఘ సుమంగళీ భవ, ఆశీస్సును తెలియజేసేటువంటి క్రియ. కళ్యాణ ప్రాప్తిరస్తు, ఆశీస్సును తెలియజేసేటువంటి క్రియ. సుపుత్ర ప్రాప్తిరస్తు,
ఇట్లాంటివన్నీ ఆశీర్వాదక క్రియలు, ఇవన్నీ సమాపక క్రియలే. సంప్రార్థనార్థక క్రియలు, సంప్రార్థనార్థక క్రియలు అని అంటే ప్రార్థించేటువంటి క్రియలు. దయచేసి కాస్త అనేటువంటి పదాలు ఉపయోగిస్తాం. దయచేసి ఇటు చూడరా, దయచేసి పక్కకు జరగండి, దయచేసి కొన్ని నీళ్ళు ఇవ్వరా, కాస్త ఊరికి వెళ్ళరా, ఇట్లాంటివి అన్నమాట. శాపార్థక క్రియ, శాపాలు పెట్టడం, శాపాలు పెట్టడం. ఇక గొడవ అయినప్పుడు కానివ్వండి, ఇట్లా శాపాలను పెట్టడం అనమాట. ఉదాహరణలు నేను చెప్తాను. వ్యతిరేక క్రియ అంటే నేను తింటాను, నేను తినను, వ్యతిరేకం అంతే. నేను చెప్తాను, నేను చెప్పను, చెప్తాను చెప్పను. వెళ్తాడు, వెళ్ళను, వెళ్ళడు. ఇట్లాంటివి వ్యతిరేకార్థక క్రియలు. రైట్, వీటికి వాక్య ఉదాహరణలు చూద్దాం. రాజు రాణిని పెళ్ళి ఆడుచున్నాడు, ఇది వర్తమానకాల క్రియ. రాజు రాణిని పెళ్ళి ఆడుచున్నాడు అంటే ప్రస్తుతం జరుగుతుంది పెళ్ళి, అది వర్తమాన క్రియ. రాజు రాణిని పెళ్ళి ఆడాను, ఆల్రెడీ అయిపోయింది, పెళ్ళి ఆడిండు. భవిష్యత్ కాల క్రియ, రాజు రాణిని పెళ్ళి ఆడగలడు, భవిష్యత్ కాల క్రియ. తద్దర్మార్థక క్రియ మూడు కాలాలకు సంబంధించింది, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించింది. రాజు రాణిని ప్రేమించును, ప్రేమించును, నిన్న ప్రేమించును, మొన్న ప్రేమించును, రేపు ప్రేమిస్తాడు, ప్రేమిస్తాడు. పాటలు పాడుకో, రాళ్ళల్లో ఇసుకల్లో రాశాను ఇద్దరి పేర్లు, ఇట్లా ప్రేమించును. సూర్యుడు ఉదయించును, ఎప్పుడు ఉదయిస్తూనే ఉంటాడు, ఎప్పుడు ఉదయిస్తూనే ఉంటాడు సూర్యుడు. నిన్న సూర్యుడు ఉదయించాడు, మొన్న సూర్యుడు ఉదయించాడు, ఈరోజు ఉదయించాడు, రేపు కూడా ఉదయిస్తాడు, 10 కాలాల తర్వాత కూడా ఉదయిస్తాడు, 10 రోజుల కింద ఉదయించిండు. సూర్యుడు తూర్పున ఉదయించును అనొచ్చు. రక్తం ఎర్రగా ఉండును, ఇది కూడా ఎర్రగా ఉండును, ఇది కూడా తద్దర్మార్థక క్రియ, ఉండును అనేది. పక్షులు ఎగురును, తద్దర్మార్థక క్రియ, ఎప్పుడు ఎగురుతూనే ఉంటాయి, కాలం లేదు ఏం లేదు. నదులు ప్రవహించును, తద్దర్మార్థక క్రియ. ఆకాశం నీలిరంగులో ఉండును, తద్దర్మార్థక క్రియ, ఉండును ఉండును ఉండును. చూడండి ఎన్ని ఉదాహరణలు అంటే అన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు, మనకు సమయం సరిపోదు ఉదాహరణలు చెప్పుకుంటూ వెళ్తే. ఓకేనా, రైట్, తద్దర్మార్థక క్రియ. అయినా కానీ ఎక్కడ కాంప్రమైజ్ లేదు మీకు, తద్దర్మార్థక క్రియ ఇది.